హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాం. ఇంతకు ముందే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను అనమాట. నైట్ అయితే మా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాము. నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ అయితే ఇక్కడికి అయితే వచ్చినాం అనమాట. చెట్లు మాత్రం మామూలుగా పెరగలేదు, చూపిస్తా. టెక్ చెట్లు అయితే బాగా పెరిగినాయి అనమాట. ఫుల్ ఉన్నాయి చెట్లు, ఇట్లా గ్రీన్ ఉన్నదన్నమాట. కూలర్ అయితే పెట్టుకుని అయితే కూర్చున్నా. వీళ్ళేమో బాల్స్ తోటి అయితే ఆడుతున్నారు. కరెంట్ వైర్ ఉంది రాడా, బాల్స్ తోటి అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడే వచ్చినాం, ఒక 20 minutes అవుతుంది అంతే. ఇంకా మేము రెడీ కాలేదు. నైట్ అయితే 12:30 అయింది కరీంనగర్ దిగేసరికి. 9:30, 9:40కి అయితే బస్ ఎక్కినాం అనమాట. అక్కడ నుంచి 9:40, 9:45 కల్లా అయితే 12:30 అయింది. 12:20కి అయితే తిప్పేసిన అనమాట. అక్కడ నుంచి అక్కడ నైట్ వెళ్ళినాం. నిద్ర లేదు అసలు, మస్తు నిద్ర వస్తుంది. బస్సులో జర్నీ ఇస్తుంటేనే నిద్ర వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా నిద్ర వస్తలేదు, మళ్ళీ అట్లుంది. వంట అయితే చేయాలి. ఇప్పుడు వచ్చినాం కదా, కొద్దిసేపు కూర్చున్నాం గాలి కనేసి. కూలర్ గాలి అయితే పెట్టుకొని అయితే కూర్చున్నాం అనమాట. బయట ఇప్పుడు చెట్లదైతే చూపిస్తా, ఎంత పెద్దగా అయినాయో చూడాలి. మేము వెళ్ళి 2 months అయిపోయింది. నన్ను బాల్ అనుకుని కొడుతుండు మా బిట్టుగాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు బాల్ అనుకుని? నన్ను బాల్ అందుకని కొడుతుండు. ఇద్దరు ఆడుతున్నాను అనమాట బాల్ తోటి. అవుతున్నా ఫ్రెండ్స్, వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చెట్లు అయితే మామూలుగా పెరగలేదు అనమాట. టేక్ చెట్లు అయితే గుబురు వచ్చేసినాయి మొత్తం. వేప చెట్టు, టేక్ చెట్టు మొత్తం మిక్స్ అయిపోయినాయి అనమాట. ఇలా ఉంది. ఇక్కడైతే చాలా హైట్లో కూడా పెరిగినాయి ఈ చెట్లు. ఇట్లా కొట్టేస్తాడేమో మా నాన్న అయితే. ఇక్కడైతే ఒక వేప చెట్టు అయితే కొట్టేసినారు. ఇక్కడ మా నాన్ననే కొట్టినంట. ఇది వెయిట్ సైడ్ అనమాట. ఇక్కడైతే ఇలా ఉంది ప్రజెంట్. చెట్లు అయితే మామూలుగా పెరగలేదు అనమాట, వర్షాలకి ఫుల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ మందార చెట్టు కూడా ఫుల్ అయిపోయింది. అది కొంచెం మండలు అనేది అన్నీ కొట్టేయాలన్నమాట. మంచిగా కింద మంచిగా పెట్టి ఉంచితే బాగుంటుంది చెట్టు కూడా. తులసి చెట్టు, చెట్లు మంచిగా ఉన్నాయి అనమాట. గ్రీన్ మొత్తం గ్రీన్ అయిపోయింది. ఇళ్ళల్లో మొత్తం గ్రీన్. ఇంటి ముందు చూస్తే మొత్తం గ్రీనరీగా చెట్లు. ఇక్కడ ఒక టేక్ చెట్టు అనమాట. కొబ్బరి చెట్టు అయితే మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది మొత్తం గ్రీన్ ఉన్నది అనమాట. ఈ వేప చెట్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఇంటికాడ. మా వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళేమో బాల్ తోటి అయితే ఆడుతున్నారు. బాల్ బయటకి ఎందుకు వేస్తున్నావు? బాల్ బయటకి ఎందుకు వేస్తున్నావురా? ఇంకొకసారి వేసే కొడతాను నేను ఇప్పుడు, లాస్ట్ అయితే నీకు. ఇద్దరు అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. బయటకు వేయద్దు. ఇలా వాటర్ వస్తున్నాయని అయితే మా అమ్మ అయితే ఇలా ఇటుకలు అయితే పెట్టిందంట. ఇలా అయితే ఇటుకలు అయితే పెట్టేసినారు, నీళ్ళు ఇంట్లోకి రాకుండా. బాల్ బయటకి ఎందుకు కొట్టాను? ఇలా అయితే ఆడుతున్నా ఫ్రెండ్స్. ఇదే లైట్ చీకటి వస్తుంది. చూపెట్టు. గాలి ఆడకపోతే ఖరాబ్ అయిపోతుంది బాల్. అది గాలి పోతుంది దాంట్లోకి వెళ్ళి. మెత్తగా అయిపోయినాయి అనమాట బాల్స్ అనేది. పోతుంది ఆడకపోతే. మరి ఆడితే ఉంటుంది, ఆడకపోతే పోతాయి కదా గాలి. ఫస్ట్ బాగుంటాయి, తీసుకుపోయినా అక్కడ ఆడడానికే ఛాన్స్ లేదు. అక్కడ ఎప్పుడు మీరు మీ హోంవర్క్ రాసుకునే వరకే టైం అవుతుంది. ఇద్దరు అది తీయకు తీస్తే పోతుంది మళ్ళీ. మొత్తానికే ఉండదు, ఇట్లా ఆడుకోనికి కూడా ఉండదు. ఇలా అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇట్లా చుట్టూ తిరగొద్దు. నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు ఫ్రెండ్స్? ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ఇస్తున్నాం. ఈరోజు శ్రావణ శుక్రవారం, లాస్ట్ డే మా అమ్మకైతే. కానీ ఇక మేము వచ్చినందుకు చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి అయితే చేస్తున్నాను అనమాట. అన్నం అయితే అవుతుంది గ్యాస్ మీద. ఇళ్ళల్లో అయితే ఇట్లా ఉందన్నమాట మా అమ్మ వాళ్ళకి. ఇక్కడైతే పూజ అయితే చేసింది మా అమ్మ. పూజ అయితే చేసేసుకుంది దేవుడికి. ఇలా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా అయితే చదువుకుంటుంది. ఎప్పుడప్పుడు చదువుతూనే ఉంటుంది మా అమ్మ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది ప్రజెంట్. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఉందన్నమాట, నేనే వండేసిన. ఓకేనా, అంతే ఫ్రెండ్స్. అప్డేట్ అనేది ఏం లేదు. పిల్లలు అయితే ఇక్కడ పడుకున్నారు. 2 దెబ్బలు కొడితే పడుకున్నారు అనమాట. మస్తు ఆట ఆడినారు ఈరోజు. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే రెడీ అయిపోయినాం అనమాట. ఒకవేళ వీలుంటే ఇప్పుడు వెళ్తాం అనమాట, లేకపోతే రేపు మార్నింగ్ అయితే వెళ్తాము. పిల్లలు అయితే పడుకున్నారు, మంచంలో అయితే పడుకున్నారు అనమాట పిల్లలు. ప్రజెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే వండేసిన, తినేసినాం కూడా ఆల్రెడీ. కొంచెమే లైట్ ఉంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే కర్రీ అనేది చేసుకోవాలి. ఒకవేళ మేము ఉంటే చేస్తాం, లేకపోతే మా వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. మా అమ్మ అయితే బట్టలు వింటుంది, నేను కూడా హెల్త్ చేయడానికి అయితే వెళ్తున్నా. ఓకేనా, వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. కొంచెం చిన్న పని ఉండి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఆ పని కంప్లీట్ అయిపోయినాక అయితే మళ్ళీ వెళ్ళాలి. పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి 28కి. వినాయక చవితి కూడా వస్తుంది, పండుగ వస్తుంది. రేపు అయితే అమావాస్య. వెళ్తే ఈరోజు నైట్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాం. వీలైతే వెళ్తాం ఫ్రెండ్స్, లేకపోతే లేదు.
అంతే ఫ్రెండ్స్, అప్డేట్ అనేది ఏం లేదు. కర్రీ అయితే చూపిస్తాను మీకు, కొంచెం ఉంది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఎందుకో ఇక్కడ కొంచెం సిటీలో కొట్టినట్టు అయితే కొట్టలేదు అనమాట. 6 పాటు కొట్టమంటే అయితే వాడు వేరే కొట్టేసిండు. మనం ఏం చేయలేం. లేడీస్ వెళ్తే మరీ చీప్గా కొట్టేస్తారనమాట. అదే జెంట్స్ వెళ్తే మాత్రం మంచిగా అయితే కొట్టిస్తారు. ఎందుకంటే ఎక్కువ జెంట్స్ అనేది తీసుకుంటారు కదా, అందుకోసం చికెన్ కర్రీ అయితే చేసేసిన, కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఉంది, పిల్లలు అయితే పడుకున్నారు, బట్టలు అయితే అవుతున్నాయి అనమాట. సో పని కూడా ఏం లేదు ఫ్రెండ్స్, పని కూడా ఏం లేదు. కొన్ని బాసనలు అయితే ఉన్నాయి, ఆ బాసనలు అయితే కంప్లీట్ అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నా. వీళ్ళైతే మాత్రం వెళ్తా అనమాట. ఒకవేళ ఈరోజు ఇంటికి వెళ్ళకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి మా తాతని అయితే చూసి వస్తాను అనమాట. మార్నింగ్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము, అక్కడే కరీంనగర్లో తిమ్మాపూర్. మా అన్న దగ్గరికి వెళ్ళినాం కదా, మా అన్న దగ్గర నుంచి మా మామయ్య దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడికి అయితే వచ్చినాం అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అప్డేట్. నెక్స్ట్ మా తాత నన్ను మా అవ్వని అయితే చూసిందంటే ఇక మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయేమో తెలియదు అనమాట. చూసి అయితే వెళ్తా. మా అన్న పిల్లలతో అయితే కొద్దిగా అయితే స్పెండ్ చేసిన అనమాట టైము. చిన్నోడు పెద్దోడు. చిన్నోడు కొంచెం వస్తానని అయితే ఏడ్చిన అనమాట, కొంచెం ఏడ్చింది ఈరోజు, ఎక్కువ ఏడవలేదు. లాస్ట్ టైం అయితే చాలా ఏడ్చింది ఇద్దరు పిల్లలు మాత్రం వస్తామనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మా చిన్నవాడు అయితే హిమాన్షుడు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు అనమాట, అందుకే కొంచెం ఏడుపు అనేది అయితే తగ్గించుకున్నాడు. అల్లరి అయితే కొంచెం ఉంది, ఇంకా స్కూల్కి వెళ్తే కూడా అల్లరి అనేది స్టార్టింగ్ అనేది మానదు కదా, కొంచెం టైం అనేది అయితే పడుతుంది అనమాట. అదన్నమాట అప్డేట్. మార్నింగ్ అక్కడ చూసుకుని అయితే ఇక్కడికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మా అవ్వ దగ్గరకు మా తాత దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లలు అయితే లేచినాక అయితే వెళ్ళాలి అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్తే మాత్రం వీడియో అనేది తీస్తా, చూసేయండి. ఓకేనా అంటే ఫ్రెండ్స్, ఏం లేదు అప్డేట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరితో వీడియో కూడా ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.